రామేశ్వరంలో గుడి చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. పాత గుడి. లోపలికి పోతున్నా నేనైతే. దత్తదేవుడిది. కడప చూడండి ఎంత పెద్దగా ఉందో. జయదేవ. చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగున్నాడో దత్తాత్రేయుడు. ఇప్పుడు గుడి చుట్టూ చూపిస్తాను. ఇక్కడ వేప చెట్టు అయితే చాలా పెద్దది ఉంది. వేప చెట్టు నిండా పూలు ఉన్నాయి. అబ్బో ఇక్కడ కూడా ఏమో దేవుడు ఉండు. చాలా బాగుంది. ఇలాంటి పాత గుళ్ళు ఎక్కడ కనిపించాయి కదా, అందుకని నేను ఇక్కడ వచ్చినా నాకు అనిపించింది. ఇక్కడ రూమ్లు కూడా ఉన్నాయి, బ్రాహ్మణ్సి అనుకుంటా. ఇప్పుడైతే పూజలు లేవు. పూజలు జరిగినప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటా. కన్నుల పండుగగా. రూములు ఉన్నాయి ఇక్కడ. ఆడేంది అన్నం పెట్టిండ్రు కోళ్ళక మనుషులకా? ఏదన్నా దేవుడి పేరు మీద పెట్టిపోతారు వండినాక. అదే మన పిల్లలు పాలు పోసి పెట్టిండ్రు అక్కడ. చెట్టు నిండా గన్నేరు పూలు చూడు ఎంత బాగున్నాయమ్మా. అగో అవి శివుడికి ఇష్టం. శివుడికి ఇష్టం. ఏది పత్రి, బిల్వపత్రి. అది కాదు మల్లె చెట్టు. బిల్వపత్రి చెట్టులో ఇస్తుంది, ఇట్లా తీగలేవదు. బిల్వపత్రి శివుడికి ఇష్టం. దేవుళ్ళకి పెట్టాలి. దేవుళ్ళకి నేను పెడతా. ఏం కాదు, మంచిది. ఇంకా మంచిది పెట్టొచ్చు. ఏమైతుంది మనం పట్టుకుంటామే ఏంటి, తెంపుకుంటే ఒక కవర్లో వేసుకుంటే ఒక గిన్నెలో వేసుకో, అదే సుఖ అయిపోతుంది. పాలు వస్తాయి. వచ్చినాయి ఏం కాదు, పెట్టొచ్చు. ఎవరో వచ్చిన వాళ్ళేమో గిట్లనే. ఇగో గలీజ్ చేసి అదే అంటున్నా. ఉగాదికి మనము వెతుక్కుంటాం వేపపూత. ఎంత చెట్టు నిండు ఉంది చూడు. కొడవదమా? ఇప్పుడు వండబోద్ది ఏం మనం. అవును ఇక చూడు. అప్పుడు తెచ్చుకోవాలి సునీత. తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూడు చెట్టు నిండా వేపపూతనే. బంగారం లాగా కొనుక్కొచ్చుకుంటాం 10-20 రూపాయలు పెట్టి. పువ్వులు అట్లనే. ఇక చూడు పువ్వులు పెద్దగా అయింది. చెట్టు నిండా పూలు చూడు. ఎంత బాగుంది ఆ చెట్టు. అవు కదా, చెట్టు నిండా పూలు చూడు.